కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం భారీ జన సమూహంతో తన బలగంతో జై జనసేన పార్టీ, జై పవన్ కళ్యాణ్, జై పెండం దొరబాబు అంటూ నినాదాలు చేసుకుంటూ మొదలైన ప్రయాణం. పిఠాపురం నుండి మంగళగిరి జనసేన ప్రధాన పార్టీ కార్యాలయానికి సుమారు 100 కార్లు మరియు సుమారు 500 మంది కార్యకర్తలతో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళుతున్న పెండం దొరబాబు శ్రీ కుక్కటేశ్వర ఆలయంలో కొబ్బరికాయ కొట్టి శుభప్రదంగా ప్రయాణం మొదలు. పెండం దొరబాబుతో పాటు జెడ్పీటీసీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, ఎంపీపీ కన్నాబతుల కామేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి పద్మబుజీ, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, ఎంపీలు తదితరులు ఆయన వెంటే ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులుగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులుగా రావడం, మళ్ళా ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో రావడం, కూటమి ప్రభుత్వం ద్వారా గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం ఆయన చేసే విధి విధానాలు చూసిన తర్వాత ఆయనకి సపోర్టుగా, ఆయనకి అండగా మా పిఠాపురం నియోజకవర్గానికి నేను 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారి లాంటి కేంద్ర ప్రభుత్వంతో కూడా సత్సంబంధాలు కలిగినటువంటి కూటమి ప్రభుత్వం ద్వారా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తారని సంపూర్ణంగా మేమందరం కూడా చాలా అనుబాబు గారు వైస్ చైర్మన్ గారు, జనసేన కండబాట పోవడానికి ఎంపీసీ గారు కన్నాబట్టి అలాగే రాజీ గారు, చైర్మన్ గారు కానీ వివిధ సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా ఈ రోజున భారీ ఎత్తున వెళ్ళి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ఈ నియోజకవర్గాన్ని, ఈ జిల్లాని పవన్ కళ్యాణ్ గారికి మరింత బలోపేతం చేయడానికి మా అందరి కృషి తప్పనిసరిగా సైనికుల్లా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి వారికి అండగా ఉంటామని